నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ బత్తుల నరేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అనేక పదవులు ఇచ్చినప్పటికీ నిన్న నిర్వహించిన పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు జటిలింగం మరియు కొంతమంది సీనియర్ నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆరోపణలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. నిన్నటి రోజున జటిలింగం గారు కాంగ్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది, పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. వారు కాంగ్రెస్ పట్టించుకుంటలేదు, పదవులు ఇస్తలే అన్నారు. కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 2 కొరుట్ల మున్సిపాల్లో బంపర్ మెజార్టీతో 19 రావడం జరిగింది. అట్లే కొరుట్ల నియోజకవర్గం మొత్తంలో 48 సర్పంచులు రావడం జరిగింది. మనది ఏం బలహీనత ఉన్నది? మన మెట్టిపల్లినే అందరికీ ఇవ్వడం జరిగింది 26 మందికి. దానిలో 6 గెలిచినా మీరే చెప్తున్నారు. దానికి గెలడానికి పబ్లిక్లు ఉంటేనే గెలుతారు తప్ప మనం బయట ఉంటే గెలరు. నరసింగన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఎందుకంటే నరసింగన్న కొట్ల నియోజకవర్గంకు ఎంతో డెవలప్ చేస్తున్నారు. నిన్నటి రోజు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి ఆరోపణలు 100% అవాస్తవము. మన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. జువ్వాడి నరసింహారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా సర్పంచులు గెలుచుకున్నాం, 2 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నాం. ఇంకొకటి, మన తెలంగాణ రాష్ట్రంలో పట్టిన ఒక వ్యక్తిని వచ్చి కలవాలని, ఒక కాన్స్టిట్యూన్స్ కానీ ఎమ్మెల్యేని కలవాలంటే జగ్గారెడ్డి తర్వాత ఏకైక వ్యక్తి జువ్వాడి నరసింహారావు. ఎవరైనా వచ్చి వాళ్ళని డైరెక్ట్ కలిసేంత హక్కు ఒక జువ్వాడి నరసింహారావు గారి దగ్గరనే ఉంది. ఎలాంటి మొహమాటలు ఏ పార్టీ వారైనా సరే వచ్చి కలిసి పనిచేయించుకునేంత సత్తా ఒక జువ్వాడి నరసింహారావు గారి దగ్గరనే ఉంది. తెలంగాణలో రెండో వ్యక్తి జువ్వాడి నరసింహారావు గారు. 100% కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళంతా వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్న ఆరోపణలు అండి. నమస్కారం. నిన్నటి రోజు మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ గురించి మేము సీనియర్లు అని చెప్పుకుని కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. వాస్తవాలు అవాస్తవాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే మెట్పల్లి ప్రజలు ఏమనుకుంటారు, మెట్పల్లి ప్రజలు ఎవరిని తిరస్కరించారు, మెట్పల్లి ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. నిన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇలా కూర్చున్నారు 6. వీళ్ళు ఎవరు కూర్చున్నారు? జటిలింగం, ఆ తర్వాత ఎర్రోలు హనుమాన్లు, యామరాజయ్య, బల్లా సాయన్న, ఎండి షాకిరుద్దీన్, వీళ్ళు నిలుస్తున్నారు. వీళ్ళు మొత్తానికి కూడా ఏమని మాట్లాడతారంటే మెట్పల్లిలో కేవలం 6 సీట్లే వచ్చినాయి, దానికి నాయకత్వ లోపమే కారణం అంటారు. అసలు మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ ఎవరు? టౌన్ చూసుకునే వాళ్ళు ఎవరు? మెట్పల్లి కాంగ్రెస్ పార్టీలో మెట్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సింది ఎవరు? ప్రధానంగా టౌన్ ప్రెసిడెంటే. కానీ టౌన్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నట్టు 6 సీట్లు వచ్చినాయంటే దానికి కారణం ఎవరు? టౌన్ ప్రెసిడెంట్ కారణం. ఈరోజు ఈ ఆరుగురు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు 6 కూడా టికెట్ ఇచ్చి గెలుమని ఇచ్చింది. ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసింది. కానీ వీళ్ళు ప్రజల లోపల ఇంతకుముందు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, లంచగొండితనాలు చేయబట్టి పబ్లిక్ మొత్తం కూడా తీసి బండకు కొడితే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పి అంటారు. అన్యాయం మీకు ఎక్కడ జరిగింది? అసలు వాస్తవంగా నామినేటెడ్ పోస్టులు ఇప్పటివరకు రాలేవు. ఇంకోటి ఏంటంటే కోఆప్షన్ ఎలక్షన్ మొన్ననే అయిపోయినాయి, 3 రోజులు కాలేదు. ఇప్పటి వరకు కూడా ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా కాలేదు. ఇదే జటిలింగం టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ ఓడిపోతే వాళ్ళ సతీమణి గారిని, ఎవరు జట్టి లక్ష్మి గారిని, ఆమె అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ నరసింహారావు గారు తీసుకొస్తే వారు 2014లో క్రాస్ ఓటింగ్ చేసి వారి సభ్యత్వాన్ని కోల్పోయి ఇల్లు అర్హత సాధించలేకపోయారు. అది ఎవరి తప్పు? ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా నీ మర్యాదతో నీకు మళ్ళీ అవకాశం ఇస్తే కూడా నీవు స్కూటీగా వేయవు. ఇంకో విషయం ఏంటని చెప్పంటే ఇదే జటిలింగంకు ఇప్పుడు కాదు ఈయన 2005లో, ఈయన ఎప్పటి నుంచి అంటే ఈయనకు 1995లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ అవకాశం వచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో. వీరి వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ వల్లనే వీళ్ళకి లాభం జరిగింది. 95లో మెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చేసాడు. అవకాశం దాదాపు 2 దశాబ్దాల పైన మెట్పల్లి పట్టణాధ్యక్షుడు ఉన్నాడు. మెట్పల్లి పట్టణాధ్యక్షుడిగా 2 దశాబ్దాల పాటు. ఆ తర్వాత వారి సతీమణికి ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి 2014లో గెలిపించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే బీఆర్ఎస్ పార్టీ టికెట్ క్రాస్ ఓటింగ్ చేసి తప్పు చేసి సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత ఈ మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి
ఈ మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఈయన మెట్పల్లిలో ఉన్న 6 సీట్ల కారణం ఈయన కాబట్టి, ఈయన ఓడిపోయింది కాబట్టి ఈయన మెట్పల్లి పట్టణ అధ్యక్ష పదవికి అర్హుడు కాదని చెప్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకోసం అని చెప్పంటే ఒక కౌన్సిలర్కి వెళ్ళిన పట్టణ అధ్యక్షుడు ఉండడానికి వీల్లేదు, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆ తర్వాత ఈయనకు ఒక్క అవకాశం తర్వాత ప్రతి ఒక్క అవకాశం ఈయనకే ఇచ్చారు కాబట్టి ఇక అవకాశాలు ఇవ్వకూడదని చెప్పి వెంటనే మెట్పల్లి పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా కూర్చున్న వ్యక్తులలో ఎర్రోళ్ళ హనుమాన్లు ప్రధాన వ్యక్తి. ఎర్రోళ్ళ 95లో ఈయనకు ఎంపీటీసీ అవకాశం వచ్చింది. 95లో, ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల క్రితమే, 31 సంవత్సరాల క్రితమే ఈయనకు 95లో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ టైంలోనే 30 సంవత్సరాల క్రితమే 2000లో వార్డు మెంబర్ గెలిచిండు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మళ్ళీ మెట్పల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పడ్డది 2005లో. ఆ 2000 మొదటి చైర్మన్ మళ్ళీ ఈయనకి అవకాశం ఇచ్చింది. మొట్టమొదటి చైర్మన్ కూడా ఈయనకి అవకాశం ఇచ్చింది. నేడు పార్టీ ఇప్పుడు ఏం చేస్తుండు, పార్టీ మొన్న కూడా రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఓడిపోరు ఎవరు తప్పు, ప్రజలు విస్మరిస్తారు. ప్రజలలో మీరు ఉంటే కదా గెలిచేది, ప్రజలలో మీరుండి ప్రజల లోపల సేవ చేస్తే మీరు ప్రజలు గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత మీరు మున్సిపల్ కౌన్సిల్లోకి వస్తారు. లేదు అని చెప్పంటే వివిధ హోదాలోకి వెళ్ళిపోతారు. మీరు క్షేత్రస్థాయిలో ప్రజల లోపల పనిచేయకుండా ఉంటున్నప్పుడు మీరు ఎవరు గెలిపిస్తారు? లంచగొండితనము లేకుంటే దౌర్జన్యాలు సెటిల్మెంట్ చేయడం వల్ల వీళ్ళు ఓడిపోతున్నారు. ఓడిపోయి పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప పార్టీ వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు లాభమే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల నుంచి పార్టీ నుంచి పదవులు పొందిరు తప్ప వీళ్ళ వల్ల పార్టీకి 1% కూడా లాభం జరగలేదు. అదేవిధంగా యామరాజయ్య, ఈయనకు కూడా 95లో 1935లో 30 సంవత్సరాల క్రితమే ఎంపీటీసీ పదవి వచ్చింది. ఎంపీటీసీ పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 2005లో కౌన్సిలర్ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తించి. ఆ తర్వాత 2006, 2007లో వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మొట్టమొదటి మున్సిపల్లో ఈయన వైస్ చైర్మన్, సెకండ్ వైస్ చైర్మన్. మెట్పల్లి ఏర్పడిన నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎలక్షన్లో కూడా ఈయనకు చేతి గుర్తించి టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా గెలిచినా ఈయనకు టికెట్ ఇచ్చుకుంటా ఈయనకు లాస్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళ భార్యకు టికెట్ ఇచ్చింది. గెలవకపోవడం ఈయన తప్పు, గెలవకపోవడం ప్రజల లోపల లేకపోవడం, ప్రజలకు సేవ చేయకపోవడం వీళ్ళ తప్పు. వీళ్ళు ఓడిపోయి ఈరోజు వచ్చి గుమ్మడికాయల దొంగ ఎవరు అని చెప్పి బుధ గడుపునట్టు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, కన్నతల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం, నాయకత్వంపై విమర్శలు చేయడం తగదు. ఇంకో విషయం ఏంటంటే ఎండి షాకిర్ ఈయనకు కూడా 1995లో 31 సంవత్సరాల క్రితమే మండల కోఆప్షన్ వచ్చింది. ఇక్కడ మెట్పల్లి మండల కోఆప్షన్. అప్పుడు ఆ టైంలో 2005లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా సరే మళ్ళీ ఈయన వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాళ్ళు మొక్కితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో తీసుకున్న తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన గెలుమని చెప్పి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తే సర్వేలు మొత్తం కూడా ఈయన ఓడిపోతాడు గెలవడు, ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈయన గెలిచే పరిస్థితి లేదు. మనం కాంగ్రెస్ పార్టీ సీటు కోల్పోతున్నాం, రేపు పొద్దున కష్టమవుతుంది అని చెప్పి తెలిసినా కానీ సీనియారిటీ గౌరవించి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి గెలవమైన ఆర్థికంగా సాయం కూడా చేయడం జరిగింది. అయినా సరే ఆయన పబ్లిక్ లోపల లేకపోవడము, ఆర్థికంగా దోపిడీ చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎండి షాకిరోద్దుని కూడా ప్రజలు తిరస్కరించి బండగొట్టింది. వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళ తర్వాత బల్లసాయన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు, సీనియర్ నాయకుడు అని చెప్పి ఆయన సీనియారిటీ గౌరవించి, రాజకీయ సీనియర్ నాయకుడు అని చెప్పి సీనియారిటీ గౌరవించి వాళ్ళ కుమారుడికి 4వ వార్డు నుంచి టికెట్ ఇప్పించుకొని లాస్ట్ అయిపోయింది. టికెట్ ఇప్పించుకొని ఆయనకు అక్కడ 4వ స్థానం. అంటే ఒక్కసారి కూడా ఆడ సర్వేలో గెలవాలని తెలిసినా కూడా ఆయన సీనియారిటీ గౌరవం ఇచ్చి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. ఇవే 6 సీట్లు గెలుచుంటే మాకు మున్సిపల్ చైర్మన్ పదవికి ఇంత ఇబ్బంది కాకపోయేది, మేము వేరే పార్టీ వాళ్ళ మీద ఆధారపడకపోయేది. ఈరోజు ఇండిపెండెంట్లు కూడా మా పార్టీ రెబెల్లే కాబట్టి నరసింహరావు గారి మీద నమ్మకంతో మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చి చైర్మన్ ఎన్నికల్లో సపోర్ట్ చేసి చైర్మన్ నిలబడుకోగలుగుతాం. ఒకవేళ కొంచెం ఇబ్బంది అయినా మాకు వేరే విధంగా ఉండేది పరిస్థితి. ఈరోజు వీళ్ళు చేయబట్టే పార్టీ నష్టపోతుంది, వీళ్ళు చేయబట్టే పార్టీ కిందికి పోతుంది. కాబట్టి నైతికంగా ఈ జట్లింగం గారు ఈ బాధ్యత వహించి కాంగ్రెస్ పట్టణాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే నిన్న మెట్పల్లి పట్టణంలో కొందరు సీనియర్లమని చెప్పి రైతులకు గొప్పలు పోకుండా ప్రెస్ మీట్ పెట్టుకుంటా మేము సీనియర్లమని చెప్పి చెప్పుకుంటున్నారు. వాళ్ళు సీనియర్లు అయితే మెట్పల్లి ఈరోజు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలహీనంగా ఏ విధంగా ఉందో ఆత్మవిమర్శన చేసుకొని వాళ్ళు నైతికంగా నరేష్ గారు చెప్పినట్టు పట్టణాధ్యక్షుడు అంటే కేవలం ఒక వార్డు కాకుండా పట్టణం మొత్తం మీద వాళ్ళకు పట్టుండాలి. లేదు ఒకటే వాడిని పట్టు ఉండుకుంటా అదే వాళ్ళని కాంటాక్ట్ చేస్తా అని చెప్పుకుంటా. ఎగ్జాంపుల్గా నాది 21వ వార్డు. ఈ జట్లింగం అనే వ్యక్తి 21 వార్డు కాదని 22 వార్డు, అతను యాక్చువల్లీ 22వ వార్డు. అయితే రిజర్వేషన్ రాని పక్షంలో నా వార్డులోకి వచ్చినాక కూడా అప్పుడు కూడా సర్వేలో నా పేరు వస్తుంది కాబట్టి అన్న కాంటాక్ట్ చేయక వేరే వార్డులోకి వెళ్ళిపోమంటే లేదు నాకు ఇదే వార్డులో పట్టుందంటాడు. అంటే ఎందుకు నువ్వు పట్టణాధ్యక్షుడు కాబట్టి పట్టణం అన్ని వార్డులో పట్టుండాలి. కేవలం ఒకటే వార్డు ఎందుకు పట్టుండాలి? చలో ఆయన కాంటాక్ట్ చేశారు పబ్లిక్ ఆయనకు విడిచి దాన్ని సెకండ్ ప్లేస్ ఇచ్చి నేను గెలిచిన.
నేను ఇండిపెండెంట్ గెలిచిన. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రెబెలే. నేను 18 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్నా. అయినా టికెట్ ఇవ్వలేదు. నేను దాని తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీకి వచ్చి సపోర్ట్ చేసి చైర్మన్ గెలిపించుకున్నాం. మంచిగా సాగుతుంది. అయితే దాని తర్వాత కూడా కోప్స్ ఎన్నికలు మొన్న జరిగిన 3 రోజుల క్రితం కోప్స్ ఎన్నికల్లో ఈ జట్లింగం అనే వ్యక్తికి గౌరవం కొద్దీ మనకు కొట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసింహ గారు పిలిచి మరీ నువ్వు నామినేషన్ అయ్యి మీ భార్యతో నామినేషన్ అయిపోయి అని చెప్పారు. ఎందుకు గౌరవం కొద్ది నేను వద్దని చెప్పిన, నేను దాన్ని అపోజ్ చేసిన. సార్ వద్దు సార్ అంటే నరసింహ ఏం చెప్పారు, అజీం నీకేమంటే నా బాధ్యత, నువ్వు నన్ను చూసి ఒప్పుకో, నా ముఖం చూసి ఒప్పుకో అని చెప్తే సరే అని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది. అంటే ఆయన ఓడిపోయినాక కూడా ఆయనకు మళ్ళీ కోప్షన్కు మళ్ళీ అవకాశం ఇద్దని చెప్పి ఆయన ప్రయత్నం చేసిర్రు. స్క్రూటినీలో పోయింది. స్క్రూటినీలో ఆయన ఫామ్ రిజెక్ట్ అయిపోయింది. దానికి తప్పు ఎవరిది? ఆయన తప్పే. ఆయన తప్పు అన్ని తప్పులు పెట్టుకొని నాయకత్వ లోపం, నాయకత్వం బాగాలేదు అంటే టికెట్ తీసుకున్నది మీరు, ఓడిపోయింది మీరు, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి నాయకత్వ లోపం అంటే అది ఎంత బిడ్డరంగా ఉన్నది. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఎవరైతే ప్రెస్ మీట్లో కూర్చున్నారో మీరు పార్టీ కోసం కష్టపడ్డది ఏంటిది, మీకు పార్టీ చేసింది ఏంటిది. ఈరోజు మీకు పట్టణంలో గౌరవం ఉందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీతోనే. మీ సొంత ఇమేజ్ కాదు, సొంత మీకు సెల్ఫ్ ఇమేజ్ కాదు అది. కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తుతోనే, కాంగ్రెస్ పార్టీతో మీకు ఇవాళ పార్టీలో పట్టణంలో గౌరవం ఉంది. దయచేసి నరేష్ చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు 6 సీట్లు గెలవ కారణం నైతికంగా బాధ్యత వహించి జట్లీయంగా రాజీనామా చేయాలని చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.